హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. ఈరోజు ఫైనల్లీ మీకు ఫుల్ లెంత్ వీడియోతో వచ్చేసాను. ఈ రెసిపీ వచ్చేసి సుష్మా చేసింది. అందరూ పెసరట్టు విత్ ఉప్మా కాంబినేషన్లో రెగ్యులర్గా తింటూనే ఉంటారు. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా పెసరట్టు విత్ వెజిటేబుల్స్ అనమాట. అది కూడా నో ఆనియన్, నో గార్లిక్, విత్ గ్రీన్ చట్నీ అనమాట. నేను టేస్ట్ చేశాను, తిన్నాను. ట్రస్ట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుందనమాట ఈ రెసిపీ. కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని బీన్స్, క్యారెట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకోవాలి. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 5 minutes ఇది ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత క్యాబేజ్, ఆలు వేసుకోవాలన్నమాట. క్యాబేజ్, ఆలు కూడా వేసేసుకొని ఇంకొక 5 minutes మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. ఇది వచ్చేసి మనం దోశ మీద స్టఫింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇవి కొంచెం అన్నీ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఇంకా పీస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 minutes పాటు ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసి వెజిటేబుల్స్ మనం ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్ ఉంటాయి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇంకొక 5 minutes పాటు అలా ఉంచేసి దించేసుకోవాలి పక్కకి. దోశలో స్టఫింగ్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచేసాం కదా. తర్వాత గ్రీన్ చట్నీ కోసం ప్రిపరేషన్. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి తాలింపు పెట్టుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత బజ్జీ మిర్చి ఉంటాయి కదా, సో అవి ఒక 3-4 యాడ్ చేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఇంకా క్యాప్సికమ్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అలాగా. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అగైన్ మళ్ళీ ఒక 5 to 10 minutes పాటు బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చింతపండు, తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసేసుకొని సాల్ట్ ఇంకా షుగర్ వీటితో పాటు ఇవి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. గ్రీన్ చట్నీ అద్దరిపోతుంది అనమాట. దీంట్లోకి గ్రీన్ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. తర్వాత మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకొని పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ఒక రెడ్ చిల్లీ ఇంకా కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కూడా యాడ్ చేసి తాలింపు మొత్తం వేగిన తర్వాత గ్రీన్ చట్నీలోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ అయింది, గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ అయింది. తర్వాత పెసరట్టు ప్రిపరేషన్ చూసేద్దాం. పెసరట్టు కోసం మేము ముందు రోజే నైట్ పెసలు, బియ్యం నానపెట్టి ఉంచేసాం. 2 cups పెసలకి 1 cup బియ్యం నానపెట్టుకున్నాం అనమాట. మార్నింగ్కి చక్కగా నానిపోతే ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వాటితో పాటు అల్లం, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని దోశ బ్యాటర్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ తక్కువైతే మిక్స్ చేసేసుకొని దోశ బ్యాటర్కి రెడీ చేసేసుకోవాలి. అంతే, అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా దోశ వేసుకొని తినడమే లేట్ అనమాట. సో దోశ పోసేసుకొని అటు ఇటు కాల్ చేసుకొని వెజ్జీస్ మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, టూ సైడ్స్ ఇప్పుడు దోశ అనేది కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతగా 2 or 3 spoons యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత క్లోజ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. దోశ అయితే అద్దరిపోయింది విత్ గ్రీన్ చట్నీ అనమాట. గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంది టేస్ట్. నేనైతే ఇది ఇలాగా పెసరట్టు విత్ ఉప్మా తిన్నాను, కానీ ఫస్ట్ టైం ఇలాగ వెజిటేబుల్స్తో తిన్నాను. చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు అనమాట. మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి రెసిపీ ఎలా ఉంది అనేది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ.